గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ముమ్మరంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపడుతున్నారు. 5వ రోజులో కార్యాచరణలో భాగంగా 4వ వార్డులో కంచనాల త్రవ్వకం, ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత, నిబంధనలు అతిక్రమించి కాలువల్లో చెత్త వేసే వారికి నోటీసులు జారీకి కమిషనర్ ఆదేశాలిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు కార్యాచరణలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చంద్ర రవీందర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్ గోపాల్ పలు అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. వార్డు నంబర్ 4లో ప్రత్యేకంగా డ్రైవ్ టీవైఆర్ గార్డెన్ వెనుక భాగంలో ప్రజ్ఞాపూర్ నుంచి వచ్చే వరద కాలువ పూర్తిగా నిండిపోవటం వల్ల నీరు నిలిచి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికుల ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పాలకవర్గం కంచనాల త్రవ్వించి నీటి నిల్వను తొలగించేలా చర్యలు తీసుకుంది. కాలువలను పరిశీలించగా ప్రజలు నేరుగా చెత్తను కాలువల్లో వేయటం వల్ల నీటి ప్రవాహం ఆగిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి బాధ్యులైన వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మురికి కాలువల్లో దోమల నివారణకు దోమల మందు పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. ప్రదేశాల్లో శుభ్రతలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అక్కడ ఉన్న యూజీడీ సమస్యను పరిష్కరించి ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను పొదలను తొలగించి ప్రాంగణమంతా క్రిమిసంహారక మందులు చల్లించారు. కార్యక్రమంలో స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, 3వ వార్డు కాముని మురళి, 6వ వార్డు బొగ్గుల స్వప్న, 13వ వార్డు భాగ్యలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మిప్మా, ఆర్పీలు, ఎస్హెచ్జి మహిళా సంఘాల సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా 9 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా 4వ వార్డులోని ఈ టీవైఆర్ గార్డెన్ వెనుక ఏదైతే ప్రజ్ఞాపూర్ నుంచి వచ్చే వరద కాలువ సంబంధించి అది పూర్తిగా నిండిపోవడం ద్వారా ఇక్కడ అంటువ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడంతో గౌరవ కౌన్సిలర్ గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా మెప్మా మహిళలు మరియు పారిశుద్ధ్య సిబ్బంది, కార్యాలయ సిబ్బంది అందరి చేత ఈ వార్డులో స్పెషల్ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ వరద కాలువను జేసీపీ ద్వారా కచ్చ కాలువను ఏర్పాటు చేసి రేపు రాబోయే వర్షాకాలం లోపల ఏదైతే నీళ్లు స్టాగ్నేషన్ కాకుండా పూర్తిగా కిందికి దిగువకు వెళ్ళిపోయే విధంగా ఈరోజు కాలువల మరమ్మతులు చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలనీని పరిశీలించినప్పుడు ఈ టీవైఆర్ గార్డెన్స్ అయితేనేమి, ఐజీడీఆర్ కాలనీని స్కూల్ నుంచి వచ్చేటువంటి చెత్త బహిరంగంగా ఈ మురికి కాలువలో వేయడం ద్వారా ఈ యొక్క వరద కాలువలు స్టాగ్నేషన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నందున వారందరికీ కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పేసి గౌరవ పాలకవర్గ సభ్యుల సూచన మేరకు, అదేవిధంగా నిజంగానే అది ఈ యొక్క మన చట్టానికి విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి వీళ్ళకి నోటీసులు ఇచ్చి వారికి పెనాల్టీలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా కాలనీలోని అన్ని మురికి కాలువలను శుభ్రం చేయడంతో పాటు దోమల మందుల పిచికారీ కూడా చేయడం జరుగుతుంది. ఈ రకంగా 4వ వార్డులోని ఈ టీవైఆర్ గార్డెను, ఈ ఐజీడీఆర్ స్కూలు, అదేవిధంగా ఈ యొక్క ఈ సినిమా థియేటర్ ప్రాంతం లోపల ఉన్నటువంటి కాలనీ అంతా కూడా ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్, స్పెషల్ డ్రైవ్లో భాగంగా పరిశుభ్రతను చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మన ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళి అక్కడ కూడా ఈ యొక్క పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు 4వ వార్డులో మోరీలు కానీ, చెట్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏమున్నా కూడా స్పెషల్ డ్రైవింగ్ 99 డేస్లో స్పెషల్ డ్రైవింగ్ కింద ఇవన్నీ సాఫ్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా ప్రాబ్లాలు ఉన్నా కూడా, ఇంకేమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా చేస్తామని, ఇప్పుడు ఇవి అందుబాటులో ఉన్నాయి మాత్రం ఇవన్నీ చేస్తున్నాము. ఇంకా ఏమన్నా కూడా చాలా మటుకు మోరీలు కానీ, స్ప్రేలు కానీ ఏమన్నా కూడా ఖచ్చితంగా చేస్తున్నాము. అన్నీ ఏ అభివృద్ధి అయినా 4వ వార్డులో ఖచ్చితంగా చేస్తున్నామని చెప్పి అది చేసి మనం ఇస్తున్నాం.